ప్రైజ్ ది లార్డ్. ఆదరణ కలిగించే దేవుని మాట. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. మనుష్యులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడు మరణమునందును అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. మరి పాపము చేస్తున్న వారు మరణము నొందుతారని దేవుని వాక్యము తెలియచేయబడుతుంది. మరి మేము మరణిస్తాము, ఎప్పుడు చనిపోతాము అప్పుడు చనిపోతాము అని మనుషులు అనుకోవటం కాదు, కానీ ఎవరైతే పాపం చేస్తారో వారు ఖచ్చితంగా మరణిస్తారు అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయంట. మరి మన మరణాన్ని తప్పించేది యెహోవా వశంలో ఉందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మనం ఎప్పుడు మరణించాలో, ఎప్పుడు వరకు మనం బ్రతికి ఉండాలో ఆయన చిత్తంలో ఉన్నది. కాబట్టి ప్రభువు చిత్తము లేనిది ఏది కూడా జరగదు. నీకు ఏది కూడా సంభవించదు. నీకు మరణము సంభవించదు, ఆపద సంభవించదు, కీడు సంభవించదు, శ్రమ సంభవించదు. దేవుడు అనుమతిస్తేనే యోబుకు అంత శ్రమ వచ్చినది. ఈరోజు నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి మరణ పడకలో నువ్వు పడి ఉన్నా కూడా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన వశంలో ఉన్నది నువ్వు మరణించడం, నువ్వు బ్రతకటం అనేది. ఆయన జీవం పోసే దేవుడు, జీవం గల దేవుడు నీ పక్షమున కార్యం జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవా, యేసయ్య నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నీ బిడ్డల పక్షంలో నీ కార్యం జరిగించండి తండ్రి ప్రభా. అయా మరణ దశలో ఎవరైతే ఉన్నారో అయా వారిని దర్శించండి, వారితో నువ్వు మాట్లాడండి, జీవం పోయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అయా నీ సత్యమును గ్రహించి నీలో నడిచి భాగ్యము దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని కృప చూపించండి తండ్రి ప్రభా. నీ చిత్తం ప్రకారం నడిపించండి తండ్రి ప్రభా. నీ సాక్షులుగా నిలబెట్టుకోమని, వారిని సజీవ లెక్కలో ఉంచుకోమని యేసు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.